So here we discuss property number 4. Property is sin inverse of 1 by x. First property is sin inverse of 1 by x is equal to sin inverse of 1 by x is equal to minus cosecant inverse of x. Cosecant inverse of x. For all x belongs to minus infinity minus 1 union 1 to infinity. ఈ ఇంటర్వల్లో ఉన్నప్పుడు మనకి cosecant inverse of x, sin inverse 1 by x cosecant inverse of x అని రాయొచ్చు. అలాగే సెకండ్ ప్రాపర్టీ cos inverse of x, cos inverse of 1 by x. cos inverse of 1 by x కూడా secant inverse of x అని రాయొచ్చు. secant inverse of x when x belongs to, for all x belongs to ఎక్కడ ఉండాలి మైనస్ ఇన్ఫినిటీ మైనస్ 1 యూనియన్ 1 టు ఇన్ఫినిటీ ఈ ఇంటర్వల్లో ఉంటాయి. థర్డ్ వచ్చి tan ఇన్వర్స్ ఆఫ్ 1 by x. tan ఇన్వర్స్ ఆఫ్ 1 by x ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ 1 by x ఈజ్ ఈక్వల్ టు cot ఇన్వర్స్ ఆఫ్ x. cot ఇన్వర్స్ ఆఫ్ x అవుతుంది ఎప్పుడంటే x గ్రేటర్ దాన్ 0 అయితే. అలాగే tan ఇన్వర్స్ ఆఫ్ 1 by x అనే వాల్యూ మైనస్ పై ప్లస్ cot ఇన్వర్స్ ఆఫ్ x. ఇది ఎప్పుడు అవుతుందంటే వెన్ ఎక్స్ లెస్ దాన్ 0 అయితే. ఇది దీనికి ఉన్న రెండు ఫార్ములాస్. tan ఇన్వర్స్ 1 by x cot ఇన్వర్స్ ఆఫ్ x వెన్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0. tan ఇన్వర్స్ ఆఫ్ 1 by x ఈజ్ ఈక్వల్ టు మైనస్ పై ప్లస్ cot ఇన్వర్స్ ఆఫ్ x వెన్ ఎక్స్ లెస్ దాన్ 0. నెక్స్ట్ అనదర్ ప్రాపర్టీ ఈజ్ property number 4. Cot inverse of x. cot inverse tan inverse రాస్తాం కదా, ఎస్ cosecant inverse రాస్తాం. This is about 3 formulas. They are very very important. And property number we discuss property number 5 also here. Property number 5. Property 5. See, in that property we discuss sin inverse of x. Sin inverse of x plus cos inverse of x. Sin inverse of x plus cos inverse of x is equal to pi by 2 for all x belongs to closed interval minus 1 to 1. ఈ ఇంటర్వల్ ఉన్నప్పుడు ఇలా రాయాలి. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటంటే cos ఇన్వర్స్ x cosecant ఇన్వర్స్ x. cosec ఇన్వర్స్ ఆఫ్ x ప్లస్ secant ఇన్వర్స్ ఆఫ్ x. secant ఇన్వర్స్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు పై బై 2. ఈ కేసులో కూడా దాని డొమైన్లో ఉండాలి. x బిలాంగ్స్ టు దేర్ డొమైన్, దట్ ఈస్ మైనస్ ఇన్ఫినిటీ మైనస్ 1 యూనియన్ 1 టు ఇన్ఫినిటీ. ఈ ఇంటర్వల్లో ఉన్నప్పుడు పై బై 2 అవుతుంది. నెక్స్ట్ థర్డ్ కేసు ఏంటంటే cot ఇన్వర్స్ ఆఫ్ x ప్లస్ tan ఇన్వర్స్ ఆఫ్ x. ఇది కూడా పై బై 2 అవుతుంది. ఎప్పుడంటే x బిలాంగ్స్ టు ఏ ఇంటర్వల్లో ఉండాలి, దీని యొక్క డొమైన్ అంటే ఆర్లో ఉంటే కనుక ఇలా రాయొచ్చు. ఈ మూడు సెకండ్ కేటగిరీ ఆఫ్ ఫార్ములాస్. దే ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండ్ రిమెంబర్ దీస్. ఒకటి sin inverse of 1 by x cosecant inverse of x for all x belongs to minus infinity minus 1 to infinity. అలాగే cos inverse of 1 by x cosecant inverse of x when x belongs to minus infinity minus 1 union 1 to infinity. అంటే ఇది మైనస్ 1కి ప్లస్ 1కి మధ్యలో ఉండకూడదు. అలాగే tan inverse 1 by x cot inverse of x ఎప్పుడు రాస్తామంటే x గ్రేటర్ దాన్ 0 అయితే. tan inverse of 1 by x minus pi plus cot inverse of x ఎప్పుడు రాస్తామంటే x less than 0. అండ్ ప్రాపర్టీ నెక్స్ట్ ప్రాపర్టీ sin inverse of x plus cot inverse of x cos inverse of x ఇది కూడా pi by 2, x belongs to their domain. అలాగే cosecant inverse x plus secant inverse of x pi by 2. అలాగే cot inverse x plus tan inverse of x pi by 2. So remember all these. If you okay.
So based on these properties, let us do some problems. So problem number 1. First problem, sin inverse of x minus cosecant cos inverse x minus sin. Solve. If x is equal to, if cos inverse of x minus sin inverse of x is equal to 0, then cos inverse x minus sin inverse x is equal to 0 అయితే then x is equal to dash. సో దీన్ని ఏం చేయాలి, మనం పైన ఉన్న ఫార్ములాస్ని తీసుకురావాలి. అంటే కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇది ఇటువైపు తీసుకెళ్ళిపోతే సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు సైన్ ఇన్వర్స్ ఎక్స్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ ఉన్న రిలేషన్ ఇక్కడ ఉంది, సెకండ్ ప్రాపర్టీలో ఉంది. 1/x నుండి పైన ఉన్న ప్రాపర్టీస్కి వెళ్దాం. ఇక్కడ ఏముంది, సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ π/2 రిలేషన్ ఉంది. కాబట్టి నేను ఏం చేస్తానంటే దీన్ని, ఈ కాస్ ఇన్వర్స్ ఎక్స్ని π/2 మైనస్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ కింద రాస్తాను. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. ఇప్పుడు ఈ సైన్ ఇన్వర్స్ ఎక్స్ అటువైపు తీసుకెళ్ళిపోతే π/2 ఈజ్ ఈక్వల్ టు 2 సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. దట్ ఇంప్లైస్ 2ని ఇటువైపు తీసుకొస్తే సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, π/4. దట్ ఇంప్లైస్ ఏమవుతుంది, సైన్ ఇన్వర్స్ ఎక్స్ π/2 4 అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ π/4. సైన్ π/4 వాల్యూ 1/√2. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/√2. ఇది ఫైనల్ ఆన్సర్. ఓకే.